ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని ఛానల్. నమస్కారం అండి. ఈరోజు కొన్ని గృహాలని మనం సరి చేయలేమండి. శాస్త్రపరమైన దోషాలు మనం సరి చేయలేము. అవి ఏంటో కొన్ని చూద్దాం. ఇప్పుడు ఉత్తర ఈశాన్యము, మైండ్ అండ్ క్లారిటీ, ఈ ఎంట్రన్స్లు వీళ్ళను మనం సరి చేయలేమండి. ఎల్ షేపు, కొన్ని షేపులు ఉంటాయి. ఎల్ షేపు ఇలాంటి షేపులు మనం చేయలేము. అయితే అనుభవం ఉంటే చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. అనుభవం ఉంటే కొన్ని చేయలేము. సరైన ఆకృతి లేని గృహాలు కూడా చేయలేము. ఆకృతి సరిగా ఒక షేపు సరైన, అంటే వాస్తులో మనకి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండాలని చెప్పారు. బిల్డింగ్లు కానీ ఇళ్ళు కానీ అలాంటప్పుడు మనకు షేప్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మనం కొంచెం చేయాలంటే కొంచెం కష్టం. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయగలరు. బ్రహ్మస్థానంలో లిఫ్ట్లు, పిల్లర్సు, అలాగే గోతులు, బీములు ఇలాంటివి ఏమన్నా ఉన్నా మనం దాన్ని కూడా చేయలేము. నైరుతి ఎంట్రన్స్, దక్షిణ నైరుతి, అలాగే పడమర నైరుతి ఎంట్రన్స్లు మనం వీటిని సరి చేయటం కష్టం అన్నమాట. అందుకని మనం వాస్తు అవగాహన చేసుకుని ఫస్ట్లోనే మనం జాగ్రత్తగా పట్టుకుంటే ఈ ఎంట్రన్స్లు అనేవి చాలా ఎంట్రన్స్ ఈ దోషాలు బాగా దక్షిణ నైరుతి, పడమర నైరుతి చాలా డేంజర్ అన్నమాట. అది మనం ఈ గ్రహించాలండి. దీన్ని కొంత మన ప్రతి వారు ఇల్లు కట్టుకునేవాడు కొంత అనుభవం ఉండాలండి. అనుభవం ఉంటేనే మనం కొన్ని మేస్త్రి కానీ సిద్ధాంతులు కానీ చేసేది మనకి అర్థమవుతుందండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.